మనం పీల్చే ప్రతి శ్వాస విలువైందే, కానీ ఆ శ్వాసనే శత్రువుగా మార్చే ఒక కంటికి కనిపించిన శత్రువు గురించి మీకు తెలుసా? అదే క్షయ లేదా టీబీ. ఒకప్పుడు ఈ పేరు వింటేనే ప్రాణాలు గజగజ వణికిపోయేవి. కానీ సరిగ్గా 142 ఏళ్ల క్రితం, అంటే 1882 మార్చి 24న డాక్టర్ రాబర్ట్ కోచ్ ఈ వ్యాధి మూలాలను కనుగొని చరిత్రనే మార్చేశారు. అందుకే ఆయన చేసిన ఆ గొప్ప ఆవిష్కరణ గుర్తుగా ప్రతి ఏటా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం. టీబీ అంటే మరణ శాసనం కాదు, సరైన సమయంలో గుర్తిస్తే జయించగలిగే ఒక చిన్న యుద్ధం మాత్రమే. ఈ యుద్ధంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విజయం సాధించి టీబీ రహిత దేశంగా నిలిచిన ఘనత ఐస్లాండ్ది. నేడు 2026లో నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్ వంటి దేశాలు కూడా అదే బాటలో నడుస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మన భారతదేశం కూడా 2025-26 నాటికి ఈ మహమ్మారిని పూర్తిగా తరిమి కొట్టాలని గట్టి పట్టుదలతో అడుగులు వేస్తుంది. గుర్తుంచుకోండి, 2 వారాలకు పైగా దగ్గు వేయిస్తుంటే అది సాధారణ జలుబు కాకపోవచ్చు. మీ నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. మేల్కొందాం, పోరాడదాం, టీబీ లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. ఈ వీడియోను షేర్ చేసి మరికొందరిలో అవగాహన నింపండి. జై హింద్.